చందమామ కథ. యుక్తి బలం. పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండినప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు. కాశ్మీర్ ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి. ఆ కారణం చేత నదులు పొంగటం అనేది తరచుగా జరుగుతుండేది. నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది. మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయి బంగారు పంట పండేది. అయితే అది ప్రజలు అనుభవించేలోపుగా ఆ ప్రాంతంలోని వితస్తా నది పొంగి నది వెల్లువ సరస్సులోకి ప్రవహించటము, సరస్సు పొర్లి పంటలు నాశనం కావటము జరుగుతుండేది. అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారు అనుకున్నాడు. దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు. గ్రహాలకు శాంతులు చేయించాడు. యజ్ఞాలు క్రతువులు చేయించాడు. ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు. ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిని ఒక వార్త పడింది. సుయ్య అనేవాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనబడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నట్ట. వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాగించి ఆనందిస్తున్నారు. ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యాను తన వద్దకు పిలిపించాడు. సుయ్య వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నీవు కాటకాలను పోగొడతానన్నావట, నిజమేనా అని అడిగాడు రాజు. చిత్తం మహాప్రభు, వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది అన్నాడు సుయ్య. వరదలు ఎలా పోతాయి, నువ్వు పోగొడతావా అన్నాడు రాజు. చిత్తం, పోగొట్టగలను అన్నాడు సుయ్య. మేము చేయలేని పనిని నీవొక్కడివే ఎలా చేయగలవు అన్నాడు రాజు. డబ్బిప్పించండి, ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏముంటుంది అన్నాడు సుయ్య. మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ వచ్చే ఏడు వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు. మంత్రి రాజును వారించటానికి యత్నించాడు, కానీ రాజు వినిపించుకోలేదు. సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణాలు మూటగట్టుకుని బయలుదేరాడు. ప్రజలు అతని వెనకాలే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు. రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరన్నారు. సుయ్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరన్నారు. సుయ్య ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది. ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో గుండా ప్రవహిస్తుంది. అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్ళు రెండు వైపులా గల కొండల మీద నుంచి దొర్లి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటము, సరస్సు పొర్లటము, పంటలు నాశనం కావటము జరుగుతూ ఉండేది. సుయ్య డబ్బు మూట మోసుకొని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడి వెనుకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు. సుయ్య నది కడ్డంగా ఉన్న రాళ్ల మీదికి పోయి మూటలో నుంచి బంగారు నాణాలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. సుయ్య నిజంగా పిచ్చివాడేనని రుజువైంది. లేకపోతే బంగారం ఈ విధంగా నదిలో పారబోస్తాడా? వాణ్ణి ఆపటానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు. జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్లను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణాలు ఏరుకోసాగారు. కొద్ది కాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ళ ప్రయత్నాలను ప్రోత్సహించటానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణాలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడేయసాగాడు. సాయంకాలం లోపుగా రాళ్ల వంతెన దాదాపు నిర్మూలమైపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి. అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. సుయ్య యుక్తికి, అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకొని అవంతివర్మ అతడికి చాలా ధనమిచ్చి సత్కరించాడు. కథ సమాప్తం.